హైదరాబాద్ శివార్లోని తొల్కట్ట ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తారని సమాచారంతో కూడా ఎస్ఓటీ పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసులు మంగళవారం సాయంత్రం సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. దీంట్లో 60కి పైగా సంబంధించి కూడా వారిని అందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి వారి వివరాలు సేకరించిన తర్వాత వారికి నోటీసులు జారీ చేసి వారిని అయితే పంపించిన పరిస్థితి ఉంది. దీంట్లో 80కి పైగా కూడా కోళ్లతో పాటు కోడి కత్తులను తర్వాత ప్లే కార్డ్స్కి సంబంధించి కానీ తర్వాత క్యాసినోకి సంబంధించి కొన్ని ఆట వస్తువులకు సంబంధించి వాటిని అన్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 30 లక్షలకు పైగా కూడా నగదును పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని ప్రస్తుతం అయితే వాటిని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఫామ్ హౌస్కి సంబంధించి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిందని చెప్పి మొదటగా పోలీసులు గుర్తించి ఈరోజు అతని నివాసంలో మాదాపూర్లోని తన నివాసంలో ఇంటికి వచ్చి తర్వాత నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నోటీసులో చాలా క్లియర్గా ఫామ్ హౌస్కి సంబంధించి జరిగిన కోడి పందాలు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి వాటి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా అతన్ని ఆ నోటీసులో పేర్కొన్నట్లు కూడా పోలీసులు కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరిగి అతనికి సంబంధించి కూడా అంటే ఆ ఫామ్ హౌస్కి సంబంధించి దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా వేరే వ్యక్తికి తను లీజుకి ఇచ్చాను, ఆ లీజుకి ఇచ్చిన సంబంధించి వాటి లీజు పేపర్లు అయితే పోలీసులకు అయితే అందజేసినట్లు కూడా ఒక సమాచారం అవుతుంది. కానీ మరి పోలీసులు వాటికి సంబంధించిన వివరాలు ఏ విధంగా సేకరించారు, అసలు ఆ ఫామ్ హౌస్కు జరిపిన కోడి పందాలకు సంబంధించి కూడా దాంట్లో పాల్గొన్న వారికి గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే వారికి నోటీసులు ఇచ్చి వారిని అయితే పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చే సమయంలో కూడా ఇప్పటికే ఆ శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ల పైన కూడా ఇటు పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా కానీ ఇలాంటి కోడి పందాలు కానీ తర్వాత ఇతర కార్యక్రమాలు ఏ జరిగినా కానీ ముందస్తుగానే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున దాదాపు 100కు పైగా కూడా ఆ ఫామ్ హౌస్ లో ఇటు కోడి పందాలు నిర్వహిస్తున్న ఒక సమాచారంతో కూడా పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కూడా అతని ఫామ్ హౌస్ యజమాని అయిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించి మరి వివరాలకు సంబంధించి ఎలాంటి వివరాలు పోలీసులకు వెల్లడిస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ కేసులో మరి అతనికి నోటీసులు ఇచ్చారు కాబట్టి తిరిగి మరొకసారి అతన్ని విచారణకి రమ్మంటారా లేదా నోటీసులకు సంబంధించి కూడా వివరణ కోరిన తర్వాత పోలీసులు మళ్ళీ ఆ వివరాలకు సంబంధించి కూడా మరి వాటి తర్వాత కూడా మిగతా వారికి ఎవరన్నా నోటీసులు సర్వ్ చేస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్వేత.